ఏంటి నీ పేరు కూడా అనవా? సేమ్ నీ వాయిస్ కన్నా అలాగే ఉంది. సరే ఏంటి ఇప్పుడు నీ ఇక్కడికి వస్తున్నావా? సరే సరే, నన్ను ఎప్పుడు టీవీలో చూస్తావా? ఓకే. ఏంటి నీ పేరు కూడా ఫ్రాంక్లినా? సరే సరే సరే. అరే సించాన్ నాలాగా ఒక అబ్బాయి ఉన్నాడు, సేమ్ నాలాగా ఉన్నాడు. తన ఐలాండ్ ఏమో ఇండియన్ బాయ్స్ డ్రైవింగ్ రెడీ, సేమ్ నా వాయిస్, నాలాగే మాట్లాడుతున్నాడు. ఏంటో అర్థం కావట్లేదు. సేమ్ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ వరల్డ్లో? ఓకే, వేరే కానీ వేరే ఐలాండ్ అంట. సేమ్ నాలాగే ఉంది వాయిస్ కూడా. అరే ధనువన్న సేమ్ నీలాగా ఉన్నాడా? సేమ్ నీలాగా మాట్లాడుతున్నాడా? తన పేరేంటి? సరే సరే, అవును అవునరా, అవును అలాగే ఉన్నాడు, సేమ్ నా అలాగే ఉన్నాడు. ఎవడో తెలీదు, సేమ్ తన పేరు ఫ్రాంక్లిన్ అంట. అవునా? సరే సరే, ఇప్పుడు తను వస్తాడంట. అవునరా అవును, ఇప్పుడు తను వస్తాడంట. ఓకే, సేమ్ ఆ ఫ్రాంక్లిన్ లాగే క్లోజ్ చేసుకున్నాను నేనైతే. సరే త్వరగా వస్తారు అనుకుంటా. సరే నీ అన్నీ కొడుకు అన్నీ పేరుకు ఫ్రాంక్లినా? అవునా? అన్నీ పేరుకు ఫ్రాంక్లినా? అవునరా అవును, అన్నీ పేరుకు ఫ్రాంక్లిన్. అరే నేను ధనవాన్ని కలుద్దాం అనుకున్నాను, వాళ్ళు ఎప్పుడు టీవీని చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేనే ఇండియన్ బాయ్స్ డ్రైవింగ్ రెడీ ఫ్రాంక్లిన్ అనమాట. నేనే మాట్లాడుతుండి ఇప్పుడు నేను కలవాలనుకుంటున్నాను తనని. ఓకే, అయితే త్వరగా కలుద్దాం. ఓకే కలుద్దాం తన. శామ్ తనలాగే మాట్లాడుతున్నా. సరే మనం అయితే త్వరగా వెళ్దాం. మన ఫ్రెండ్ ఉన్నా కదా, ఆ మ్యాప్ తెలుసుకొని వెళ్దాం. పేరేమొచ్చి సోహిత్. త్వరగా వెళ్దాం పడండి. ఓకే జాయిగా త్వరగా స్పీడ్కి వెళ్ళిపోద్దాం. తనని మ్యాప్ అడగాలి. చూసారా GTA 5 ఆడుతున్నాను. ఓకే, ఫైనల్గా మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చా. అదే మా సోహిత్ పేరేమొచ్చి సోహిత్ మామా. ఏ సోహిత్, సోహిత్ ఎక్కడున్నా బాయ్? ఏ సోహిత్ ఎక్కడున్నావురా బాబా? ఎక్కడున్నాడు వీడు? సోహిత్, సోహిత్. ఏ సామి సోహిత్ ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? ఏ ఫ్రెండ్ సోహిత్ ఎక్కడున్నావే? ఎక్కడున్నారా బాబు? ఎక్కడున్నా? ఎక్కడున్నాడు వీడు? ఇక్కడ ఉన్నాడా? ఏ సోహిత్ ఏంటి ఎక్కడ ఉన్నావు? సరే ఏం కావాలి ఫ్రాంక్లిన్? ఎందుకు ఎలాగొచ్చో? ఏంటి ఎలాగొచ్చో? ఓ నీకు ఆ GTA 4 మ్యాప్ కావాలి, లాస్ ఏంటోస్. అది నీకు లొకేషన్ చూపించాను. అది ఓన్లీ ఫ్లైట్ ద్వారా వెళ్ళడం మ్యాప్ తెలుసు, వాటర్ మ్యాప్ అయితే తెలీదు. ఓన్లీ ఫ్లైట్ ద్వారా వెళ్ళడం మ్యాప్ అయితే తెలుసు. ఓకే సోహిత్ బాయ్, త్వరగా నేను వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, మన సోహిత్ ఏమనంటే మ్యాప్ అన్నిటి పెట్టేశాడంట, మనకి చెప్పేశాడు. ఓకే మనం అయితే త్వరగా అక్కడికి అయితే వెళ్ళిపోద్దాం. ఓకే ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంది మ్యాప్, టేబుల్ మీద పెట్టాడని చెప్పాడు లాస్ట్లో. అమ్మ బాబాయ్, ఇక్కడ ఉంది మన మ్యాప్ ఏమొచ్చి. సరే త్వరగా నేనైతే తీసుకున్నాం. ఓకే మనం అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం అయితే త్వరగా వెళ్దాం, అది దూసుకుంటూ వెళ్ళిపోద్దాం. అబ్బా మనం ఇంకో కార్ కొనాలబ్బా. ఎప్పుడు
ఆ సించాన్ వాళ్ళని ఎప్పుడో నుంచో కలవాలండి, నేను వాళ్ళు చూస్తాను. సించాన్ వాళ్ళు చాలా గ్రేట్. ఓకే, ఫైనల్గా ఈరోజు ఎలాగొన్న కళ నెరవేరబోతుంది కదా, త్వరగా వెళ్దాం ఈసారి నుంచి. ఓకే, త్వరగా వెళ్దాం. ఓకే, త్వరగా వెళ్దాం మనం అయితే. ఓకే అబ్బా, మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఓకే మనం అయితే త్వరగా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. అవునోట్, ఎందుకంటే అక్కడ మనం పోలీసులు చెప్తేనే మనకి అక్కడికి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఫ్రాంక్లిన్, ఎందుకు అక్కడికి వచ్చా? అవును కదా, సోహిడ్ ఫోన్ చేసి చెప్పాడు, అడిగింది పర్మిషన్ కావాలి కదా లాస్ ఏంజల్స్ వెళ్ళడానికి. అవును సార్, అవును, నేను అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. సరే నీకైతే పర్మిషన్ ఇచ్చాను, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. నీకు ఆ లాస్ ఏంజల్స్ రూల్స్ బాగా పాటించు. మీ ఫ్రెండ్ ఉన్నారు అంతేగాని. హలో ధనువన్నా, వచ్చేస్తున్నా. అమ్మ, మరి ధనువన్ ఫోన్ చేశాడు. అమ్మ, ఓకే, మనం అయితే మళ్ళీ చూసుకున్నాం. ధనువన్ ఫోన్ చేస్తే అప్పుడే. ఓకే, త్వరగా మనం అయితే వెళ్ళిపోవాలి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి. ఓకే, త్వరగా వెళ్దాం. త్వరగా వెళ్దాం మనం అయితే. వెళ్ళిపోతున్నాం మనం ఫైనల్గా. ఓకే, లోపలికి అయితే వచ్చేసాం ఎయిర్పోర్ట్లోకి. ఇప్పుడు ఒక ఫ్లైట్ తీసుకోవాలి మనం అయితే. ఫ్లైట్లో ఉన్నట్టుంది, ఒకసారి మనం అయితే చూడాలి. ఓకే, చూడాలి. ఉందా ఇవన్నీ కార్గో ఫ్లైట్స్ అబ్బా, ఇవన్నీ రియల్ ఫ్లైట్స్ కబ్బే. ఓకే, ఫ్లైట్ ఉంది. ఇదేమాట ప్రైవేట్ జెట్. ఈ ప్రైవేట్ జెట్ ద్వారా మనం అయితే వెళ్ళాలి లాస్ శాంటోస్కి. ఓకే, మనం అయితే త్వరగా వెళ్దాం. నా పేరు గుర్తుపెట్టుకోండి, నేను ఇండియన్ బై టైమ్ డిటీ ఫ్రాంక్లిన్ మామ. ఓకే, మనం అయితే ప్లేన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే మన లాస్ ఏంజల్స్కి వెళ్ళబోతున్నాం. జై హనుమాన్. మన హనుమాన్ తలుచుకొని వెళ్ళాలి మనం ఫాస్ట్గా. జై హనుమాన్. ఓకే, మనం అయితే త్వరగా ఎగిరేసాం. ఇప్పుడు గాల్లో ఉన్నాం. మనం అయితే త్వరగా వెళ్తున్నాం. వెళ్దాం. మనమైతే వెళ్దాం ఇప్పుడు. ఓకే, త్వరగా వెళ్ళాలి. చూడండి కదా, నేనైతే అలా వీడియో తీస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనం అయితే లాస్ ఏంజల్స్కి వెళ్ళగలం. మా ఫ్రెండ్కి మా తమ్ముడికి అయితే నేను గోల్డెన్ బుగాటి కొన్నాను ఫ్రాంక్లిన్కి. ఓకే, నేనైతే త్వరగా వెళ్దాం. త్వరగా వెళ్ళాలి. ఇది అన్నీ నా డబ్బు అంటే ఖర్చు పెట్టి నా తమ్ముడి కోసం కొన్నాను, నా ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ కోసం, నా తమ్ముడు. ఓకే, ఎవరు మీరు? ఎందుకు నన్ను ఆపారు? అమ్మ, అర్జెంటుగా కార్బెడి సెల్లు లేకపోతే ఇక్కడే కాల్ చేసి చంపేస్తాం. మీ కార్ వదిలేసి పారిపోండి. ఏడైనా కార్ ఎస్కేప్ అవ్వడం చూస్తే కాల్చి పడేస్తాం. త్వరగా వెళ్ళండి. అరే, నా డబ్బు అంతా పెట్టి నా తమ్ముడు ఫ్రాంక్లిన్ కోసం కొనం మీ కారు ఏంటి మీరు? ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను వదలను. మీరు వెళ్తారా లేకపోతే కాల్చినా? కారు చూడడం గోల్డెన్ కారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సరే గాయస్, మనం అయితే త్వరగా వెళ్ళాలి. మీరు ఓకే, బుగాటి, ఇది కూడా బుగాటి చిరియోన్. ఫ్రెండ్స్ గాయస్, బేగా వెళ్ళిపోండి. ఇక్కడ వెళ్ళడం చూసాం, కాల్చి పడుస్తాం. పరిగెత్తండి, వెళ్ళిపోండి, లేకపోతే కాల్చి పడేస్తాం. వెళ్ళండి. అబ్బా, సించాన్ రా. ద నెక్స్ట్ డే. అమ్మయ్య, ఫైనల్గా మనం అయితే లాస్ ఏంజల్స్కి వచ్చాం. చూడడానికి చాలా బాగుంది అబ్బా. వావ్, చాలా బాగుంది.
ఫస్ట్ టైం నేనైతే లాస్ శాంటోస్లో దిగబోతున్నా. ఓకే, త్వరగా కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి మన ఫ్లైట్. ఓకే, మనమైతే ల్యాండ్ అయిపోయాం ఫైనల్గా. ఓకే, ఇప్పుడైతే మనం కొంచెం ముందుకెళ్ళి దిగేద్దాం. ఓకే ఓకే, ఇక వేర్ హౌస్ ఉంది. ఓ వేర్ హౌస్లో ఫ్లైట్ ఉన్నట్టుంది, కానీ దానికి ఎంజాయ్ లేనట్టుంది. ఓకే, దానికైతే ఇప్పుడైతే మనం అయితే ల్యాండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం దిగేయాలనుకుంటున్నా. ఓకే, దిగేద్దాం. ఓకే, ఫైనల్గా మనం అయితే దిగేసాం. త్వరగా ఇప్పుడైతే ఇక్కడ ఏం కాలేదబ్బా. ఇక్కడైతే ఒకరిని అడుగుదాం. ఏ భయ, ఇక్కడ ఏమన్నా కారు ఉందా వెళ్ళడానికి? ఏంటి నన్ను అడుగుతున్నావు? పో, ఎవరు నువ్వు? ఇక్కడ ఎప్పుడు చూడలే నిన్ను. ఏంటబ్బా ఇది ఎలా మాట్లాడుతున్నారు ఏంటీలు? ఏ భయ్య ప్లీజ్ భయ్య ప్లీజ్ ఏంట్రా నన్ను అడుగుతున్నావు? పో పక్క పో. అబ్బాయిలు ఏంటబ్బా ఎలా చేస్తున్నారు? సరే, అక్కడ ఒక కార్ ఉంది, టాక్సీ కార్. దాని ద్వారా మనం అయితే వెళ్ళిపోదాం మన ధనువాళ్ళ ఇంటికి. ఓకే, ఫస్ట్ టైం మనం అయితే లాస్ శాంటోస్లోకి వచ్చాం. త్వరగా వెళ్ళిపోదాం మనమైతే. ఓకే, ఫైనల్గా మనం అయితే ఎక్కిస్తాం గాయస్. త్వరగా వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, త్వరగా వెళ్ళిపోతున్నాం మనమైతే ఇప్పుడు. త్వరగా వెళ్ళాలి. ఏంటి ఇక పోలీస్ సౌండ్ వస్తుంది? అమ్మ రాలేడు, ఏడో వచ్చినట్టుంది. అమ్మయ్య వచ్చాం, ఫైనల్గా వచ్చాం. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు ఏంటి? పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. నేనేం తప్పు చేశానని అబ్బాయిలు నన్ను వెంటాడుతున్నారు. అబ్బా నేనేం తప్పు చేశాను అబ్బా? నేనేం తప్పు చేశాను? అయినా నేనేం తప్పు చేశాను? వీళ్ళు ఎందుకు నన్ను వెంటాడుతున్నారు? సరే, మనం త్వరగా పోలీసుల నుంచి ఎస్కేప్ అవ్వాలి. త్వరగా వెళ్ళాలి మనం అయితే ధనువాళ్ళ ఇంటికి. సారీ, మన ఫ్రాంక్లిన్ అన్నయ్య ఇంటికి. ధను అన్నానండి. ఓకే, ఫైనల్గా మనం అయితే వచ్చేసినట్టు ఉన్నాం. ఏంటి? నా పేరు అశ్విన్, ఆ ఫ్రాంక్లిన్ పేరు కూడా అశ్విన్. ఏం ఆఫీసర్ నన్ను వెంటాడుతున్నారు? ఎందుకు సార్ నన్ను తీసుకెళ్తున్నారు? అక్కడ ఆగు. నువ్వు ఎందుకు సార్ నన్ను వెంటాడుతున్నారు? నువ్వు ఈ ట్యాక్సీని దొంగలిచ్చి పెద్ద తప్పు చేస్తుందా? నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. ఎక్కడైనా ఏడో ఎక్స్ట్రాల్ చేసాం ఇంకో కాల్చి పడేస్తాం. పోలీస్ స్టేషన్కి. అరే సార్, నేను తప్పు అయిపోయింది సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నేను వద్దలను అసలు. రే, జైల్లో నుండి ఏదైనా ఎక్స్ట్రాల్ చేసాం ఇంకో కాల్చి పడేస్తా, వెళ్ళా. ఓకే, ఫైనల్గా మనం అయితే నీ జైల్లో పడేసాం. అరే ఇంకేంటి, ఫ్రాంక్లిన్ తమ్ముడు రాలేదు. హలో ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ తమ్ముడు రాలేదేంటి? హలో ఫ్రాంక్లిన్, జైల్లో పడేసారు నేను పోలీసులు. సరే నేను త్వరగా. అరే సించాన్, ఫ్రాంక్లిన్ అన్నని జైల్లో వేస్తారంటే ఏంటి? ఫ్రాంక్లిన్ అన్నని జైల్లో వేస్తారా? సరే, దాని త్వరగా వెళ్ళి ఫ్రాంక్లిన్ అన్నని తీసుకొద్దాం, పడ్డా. సరే, మనమైతే ఫ్రాంక్లిన్ తమ్ముడిని త్వరగా తీసుకొద్దాం. ఓకే, పడ్డా. ఓకే, మన త్వరగా పాపం రా, తనకి లాస్ ఏంజల్స్ రూల్స్ తెలియవు అనుకుంటా. సరే, మనం అయితే త్వరగా వెళ్దాం. సించన్ ఎక్కువ. అవును, నాకు తెలిసి తనకి తెలియవు అనుకున్నాను. సరే, త్వరగా వెళ్ళాం, పడా. ఓకే గైస్, మనం అయితే త్వరగా వెళ్ళిపోతున్నాం స్పీడ్గా. ఓకే, మనం అయితే త్వరగా వెళ్తున్నాం. త్వరగా పడరా ఫ్రెండ్. అశ్విన్ త్వరగా. నా పేరు ఏమొచ్చి అశ్విన్. ఓకే, త్వరగా వెళ్దాం. ఓకే, కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాం, ఇంకో పోలీస్ స్టేషన్ వచ్చేస్తుంది. అది ఒక సిటీలో ఉంటుంది. ఓకే, త్వరగా వెళ్దాం. ఓకే గైస్, మనమైతే సిటీలోకి అయితే వచ్చాం. అక్కడ ఏంటి యూఫీ పడ ఉంది. ఓకే, దాని గురించి తర్వాత చూసుకోవచ్చు.
ఓకే మనం అయితే త్వరగా వెళ్దాం. అబ్బా చాలా లేట్ రావట్టుంది అబ్బా. త్వరగా వెళ్ళి ఈ నెడవన్న పాడుకు వచ్చున్నాడు మన సారీ అశ్విన్ అన్న త్వరగా వెళ్దాం. పడ ఓకే సించాన్ మనం వెయిట్ వెళ్దాం. ఓకే ఓకే అశ్విన్ అన్న పడ. ఏ ఆఫీసర్ ఒక ఫ్రాంక్లిన్ అన్న ఒక అబ్బాయి వచ్చాడు, ప్లీజ్ తనని విడిపిస్తారు. ఓకే ఇంకోసారి మళ్ళీ ఎలా చేశాడు అనుకో కాల్చి పడేస్తాం, ఇద్దరిని జైల్లో వేసేస్తాం. ఓకే తనను అయితే విడిపిస్తున్నాను జైలు నుంచి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ విడిపిస్తున్నందుకు. ఓకే త్వరగా విడిపించండి. ఓకే విడిపిస్తాం, కానీ మళ్ళీ ఎలా చిట్నీ పని చేశాడు అనుకో మీ ముగ్గురిని వేసేస్తాం జైల్లో. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్ మా వన్ విడిపించు సార్. ఓకే నువ్వైతే జస్ట్ 1 lakh పంపించు, అప్పుడు విడిపిస్తా సార్. 2 lakhs. ఓకే సార్, మీకు మొత్తం పేమెంట్ అయితే సెండ్ చూసుకోండి. వచ్చింది పద, ఇప్పుడు విడిపిస్తాను. ఓకే సార్. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ అన్నని చూడబోతున్నాం. ఎస్ చాలా రోజులు ఉంది చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను, నీలాగా ఉన్నాడు. అయితే మనం అయితే త్వరగా వెళ్దాం. ఓకే రే ఫ్రాంక్లిన్, ఇంకోసారి మళ్ళీ ఈ చిట్నీ పని చేసావు ఇంకో వేసి ఇంకా మీ ముగ్గురిని జైలు వేస్తాను. వెళ్ళు. ఏంటి మీ ఇద్దరు పేరు ఫ్రాంక్లిన్ లాగా ఉంది? ఫ్రాంక్లిన్ తమ్ముడు సేమ్ నాలాగే ఉన్నాం, కానీ చాలా బలంగా ఉన్నావు. అవునన్నా, సేమ్ నీలాగా అన్నాను, చాలా బలంగా ఉన్నాం. ఓకే నీ పేరు ఫస్ట్ టైం చూస్తున్నాను. షిన్చాన్ హాయ్. ఫ్రాంక్లిన్ అన్న హాయ్ అన్న. ఫ్రాంక్లిన్ అన్న ఓకే మనం అయితే త్వరగా నేనైతే మా ఇల్లుని చూపిస్తాను. ఓకే త్వరగా వెళ్తాను నేనైతే. ఓకే త్వరగా వెళ్దాం పైకి. ఓకే ఫైనల్గా వచ్చాం బయటికి. ఓకే తమ్ముడు, మన లాస్ ఏంజల్స్ రూల్స్ తెలీదా? సారీ తమ్ముడు, నీ గోల్డెన్ కానీ కొన్ని దొండగోళ్ళు తీసుకెళ్ళిపోయారు. ధనవన్న నీకు తెలుసు, నేనైతే ఆ కాన్ తీసుకురాగలను, ఎందుకంటే నేనేం వచ్చి సారీ అశ్విన్ అన్న నేనైతే తీసుకురాను, ఎందుకంటే నీకు ఒక తెలియదు విషయం. నువ్వు నా సిటీలోకి వస్తే నీకేంత కాల్సింది నీకేమవుడు. ఒకవేళ నేను నా సిటీలో ఉంటే నాకేమని అవుతుంది. సో సేమ్ టు సేమ్, ఒకవేళ నేను నీ సిటీలో ఎవరైనా నన్ను కాల్చారనుకో నాకేమవుడు. ఒకవేళ నువ్వు నీ సిటీలో నేను కాల్చారనుకో నీకేమని అవుతుంది. సరే మనమైతే త్వరగా వెళ్దాం. త్వరగా. ఓకే మనమైతే ఫ్రాంక్లిన్ అన్నని చూస్తాం. మా ధను అన్న మా అశ్విన్ అన్న వాయిస్ లాగా ఉంది. మాటికి నాకు ధను వస్తుందేంటి? మా అన్న కూడా, మా అశ్విన్ అన్న కూడా ధను వస్తుంది. ఎవరు అన్నయ్య ధను అని ఏమో ఒకసారి నేను టీవీలో చూస్తాం కానీ తనే. ఓకే ఫైనల్గా మనం అయితే వచ్చాం ఇక్కడికి అయితే మన ఇంటికి. ఓకే ఫ్రాంక్లిన్, ఓకే సారీ రా, నీ గిఫ్ట్ అయితే ఇవ్వలేకపోయాము. ఓకే నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నయ్య, నేను తెచ్చుకుంటా. ఓకే సించే నువ్వు కూడా నాతో పాటు రా. అరే వద్దురా ఫ్రాంక్లిన్. అన్నయ్య నేను చూసుకుంటాను అన్నయ్య సేఫ్గా సించాన్ని. ఓకే రా ఫ్రాంక్లిన్, నేనైతే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వైతే మీరిద్దరు జాగ్రత్తగా వెళ్ళి రండి. అరే సించాన్, ఎక్కువగా ఏమైనా వావ చేసావు ఇంకో అక్కడ తాటికాయ తలకాయ ఉంటుంది కదా, తలకాయ మాట కొడతాను రే, జాగ్రత్త ఉండు. అక్కడ తమ్ముడు ఫ్రాంక్లిన్ వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి రండి. ఓకే అన్నయ్య, నేనైతే జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తాను ఆ కార్ని. అడిగో గోల్డెన్ బుగాటి చిరియోనా. సరే. అరే సించాన్, నీకు మరీ ఇదే వార్నింగ్. వేణు అక్కడ చిట్రి పని చేసి ఇంకో తోలు తీస్తాను. ఓకే జాగ్రత్తగా చూసుకో ఫ్రాంక్లిన్, నీకే చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకో. ఓకే అన్నయ్య, నేనైతే సించాన్ జాగ్రత్తగా చూసుకుంటే.
అయితే నేనైతే ఏం అలా చేయకుండా ఉంటాను అక్కడ. నేనైతే జాగ్రత్తగా వెళ్ళి ఉంటా. ఓకే ఫ్రాంక్లిన్, నీ పేరు కూడా ఫ్రాంక్లినే. ఓకే అశ్విన్ అన్నయ్య, నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు. నేనైతే త్వరగా వెళ్తాను. సరే మీరైతే త్వరగా వెళ్ళండి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఓకే సించాన్, రా రా రా. ఓకే అన్నయ్య, నేను మొత్తం చూసుకుంటాను. ఏంటి ఫ్రాంక్లిన్ అని ఇప్పుడు వెళ్తున్నామా మనం? అవును రచించాను, ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే ఇప్పుడైతే త్వరగా మనం అయితే వెళ్దాం. ఓకే సించాన్. ఓకే ఇక్కడ చాప్ లేనట్టున్నాడు. చాప్ ఇంట్లో ఉంటాలే అండి. ఓకే సించాన్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. త్వరగా నువ్వైతే నీకు ఒక ప్లాన్ చెప్తాను చూడు. నేనైతే అక్కడైతే వాళ్ళు కనిపించుకుంటే ఈ కార్ని పార్క్ చేస్తాను. నువ్వేమో వచ్చి నీ కార్ని పట్టుకు వెళ్ళిపో. నేనైతే నా గిఫ్ట్ గోల్డెన్ కార్న్ అయితే తీసుకొచ్చేస్తాను. ఓకే ఫ్రాంక్లిన్ అన్న, ఓకే నేనైతే ఈ కార్నికి తీసుకొచ్చేస్తాను. నువ్వు అయితే ఆ గోల్డెన్ కార్ తీసుకో. ఓకే మనమైతే త్వరగా వెళ్దాం. త్వరగా ఆ ప్లేస్ ఏంటో నాకు చెప్పేద్దాను మొన్న. ఓకే నాకు వాట్సాప్లో మొత్తం లొకేషన్ పంపించారు. ఎందుకంటే నీకు కొత్తగా వచ్చాను కదా, నాకేమి లాస్ ఏంటో రూల్స్ తెలియవు, ఇప్పుడు తెలిసాయి. అది కూడా ధనువన్ వల్ల. ఓకే మనం అయితే త్వరగా వెళ్ళి ఇక్కడ దగ్గరలో చూపిస్తుంది లొకేషన్ అయితే. ఓకే మనం ఫైనల్గా వచ్చినట్టున్నాం గైస్. ఫైనల్గా త్వరగా ఫైనల్గా వచ్చాం గైస్. ఇలా కొంచెం ముందుకెళ్ళి కొంచెం కార్ అయితే ట్రాక్ చేద్దాం. ఓకే ఫైనల్గా వచ్చాము. ఓకే టాటీల గారు లేకండి. ఇదంతా చూడండి, ఇదంతా పంటలు, ఇదంతా ఫార్ము. అడుగుంటే అక్కడ ఒక హౌస్ ఉంది కదా, ఆ హౌసే అక్కడ చూడండి. మనం గోల్డెన్గా తీసుకోవాలి. ఓకే సించాన్, ఇక్కడైతే ఇగ్గు నేనైతే వెళ్తాను అనుకుంటే ఇక్కడ. ఓకే ఓకే నేనే సారీ. ఓకే ఓకే మనమైతే వెళ్దాం. ఓకే ఓకే సించాన్, ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నాను. ఓకే సరే మరి ఇంకెళ్దామా? ఓకే ఫ్రాంక్లిన్ అన్న, ఓకే త్వరగా వెళ్ళు. జాగ్రత్త ఫ్రాంక్లిన్ అన్న, జాగ్రత్త. ఓకే సించాన్. ఓకే గైస్ మనమైతే పరిగెత్తు వెళ్ళాలి మన బుగాటి కార్ తీసుకురావడానికి. ఓకే మనమైతే వెళ్దాం. ఈ తొప్పల్లో ఉన్నాయి. ఓకే ఫైనల్గా అక్కడ వచ్చాం. మనం డాగ్ కూడా అయితే దొంగ డబ్బు అయితే కొట్టాలి. ఓకే మనమైతే వెప్పన్ తీసుకున్నాం. ఓకే ఒక్కొక్కడికి కాల్చి పడేస్తే తెల్లకాయ లేపెట్టాను ఒక్కొక్కడికి. నా ఫ్రెండ్ నా అశ్విన్ అని ఇచ్చిన గిఫ్ట్ తీస్తారా? మీకు అయిపోయింది ఈరోజు. ఓకే మీరు నా చేతుల్లో చావబోతున్నారు. ఓకే మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ హెల్త్ తగ్గలేమండి. ఓకే ఫస్ట్ మన దొంగ డబ్బు ఇద్దాం అక్కడికి. ఓకే ఇక్కడ అయితే ఇద్దామంటారా? వద్దు, ఇక్కడ నుంచి కొంచెం పైకి అయితే వెళ్దాం, ఈ కొండ పైకి. ఇక్కడ ఎలా గ్రాస్లో దాక్కుని ఇద్దాం అంటారా ఈ పొడవుల్లో? ఓకే ఈ పొడవుల్లో ఇద్దాం. మనమైతే దొంగ డబ్బా. ఓకే ఫైల్గా వచ్చాం. నేనైతే అడుగుండి నా గోల్డెన్ కార్ అక్కడో ఉంది. ఓకే మనమైతే త్వరగా కాల్ చేద్దాం, అక్కడికి తలకాయ లేపివచ్చు. ఓకే మనం కాల్దాం అనుకున్నాం. ఓకే ఫస్ట్ ఒకరిని కాల్చిద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. అది ఇప్పుడు పెట్టాను. ఫస్ట్ అక్కడ మన కార్ దగ్గర ఉన్న వాళ్ళని కాల్చిద్దాం. వాళ్ళ ఇద్దరిని తలకాయ లేపేసాను, అక్కడ ఒకరిని లేపేసాను. అమ్మ చూస్తారు ఒక్కొక్కటి లేపడు ఇక్కడ నుంచే. అది రా తీసుకో. మీరు ఎంత కాల్చినా నాకేం అవ్వడురా. రే కాల్చండి రాయండి. ఏంట్రా ఎంత కాల్చినా వీడికి ఏం అవ్వట్లేడు, మనల్ని కాల్చేస్తున్నాడు. అరే మనల్ని కాస్తే వీడికి ఏంటి చిన్నోడు కదా, చేమ కుత్తున్నట్టుగా లేడు వీడికి. అరే మీరు ఎంత కాల్చుకున్నా నాకేం అవ్వడురా. ఇప్పుడు చూడు మీకు అసలైన ధమాకా చూపిస్తా. ధమాకా
ఇదిగోండి అసలే మట్ట కాజా అంటే ఇదే. ఓకే ఇప్పుడైతే మనం త్వరగా ఒక్కొక్కడికి వేసేస్తున్నాం. మరి ఫ్రాంక్లిన్తో పెట్టుకుంటే మామూలుగా ఉండరా? ఓకే మరి ఈయన కాడ వేస్తే ఇంకెవడో కాల్చుతున్నాడు, ఇంకెవడో ఉన్నారు. అమ్మ బాబు ఇంకా బోలని మంది ఉన్నారు. ఏంటక్కని దొంగడా పెట్టినావా? ఎంత వేసినా మీరు ఎవడరా? ఇక్కడ అక్కడొకడు ఆ పొడవల్లో దాక్కొని ఎత్తున్నాడు. ఇంకోటి ఇక్కడ ఉన్నారు. ఇంకోడు అక్కడొకటి ఆ కారు వెనకాల దాక్కున్నాడు. ఓకే అక్కడొకడు కాల్చి అయిపోయాడు. ఆ దగ్గర ఒకడు ఆ కార్ దగ్గర అదే అయిపోయాడు. ఓకే ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఉన్నాడు. ఏంట్రా బాబు ఇంకా ఎంతమంది ఉన్నారా? అరే కాల్చండ్రా త్వరగా అండి. అరే మీరు ఎంత కాల్చినా ఏం కారా? మీరు ఎంత ప్రయత్నించినా నాకేం అవడు. మీరు నీ పనిలో ఉంటారు, మీరు కాల్చుతారు. మీరు ఎంత కాల్చినా మీకేం అవదు. ఓకే మనమైతే కాల్చేసాం. ఫైనల్గా కాల్చేసినట్టున్నాం. ఓకే మనమైతే త్వరగా వెళ్దాం. నా గోల్డెన్ కార్ ఏది ఇక్కడ? ఓకే మనం అయితే గోల్డెన్ కార్ని అయితే త్వరగా తీసేసుకుందాం. అమ్మ బాబు చూడండి కార్ ఎలా డ్యామేజ్ అయిపోయిందో. మొత్తం బుల్లెట్లతో డ్యామేజ్ అయిపోయింది. ఇంకోసేపు అమ్మయ్య నా గోల్డెన్ కార్ జాగ్రత్తగా ఏమీ లేదు. అమ్మయ్య త్వరగా నా కార్ దొరికించింది కదా, నేనైతే హ్యాపీ. ఎస్ ఓకే ఫైనల్గా మనం అయితే మన కార్ తీసుకున్నాం. ఓకే ఫైనల్గా మన ధనువన్న ఇంటికి అయితే వచ్చాం. అశ్విన్ అన్న ఇంటికి అయితే వచ్చాం. అశ్విన్ అన్నయ్య ఓకే సించన్ వచ్చినట్టున్నాడు. అశ్విన్ అన్నయ్య త్వరగా రండి సించాన్. ఓకే ఫైనల్గా వచ్చా. తమ్ముడు ఎలా తీసుకొచ్చు కార్ని? ఇదిగో అన్నయ్య నేను ఇదే సర్ప్రైజ్. మరి నాతో పెట్టుకుంటే కాదు అందరికీ హెచ్ఓడి ఇచ్చాను. అరే సించన్ నువ్వు పైకి ఎక్కిరా. అరే ధనవన్ ఎప్పుడు నీ పైన ఎక్కాలబ్బా? తెలుసు నీ పైన ఎక్కితేనే అబ్బా. సరే ఏడోప్లే. ఓకే మన సించన్ అయితే ఒప్పించుకున్నాడు. అరే ఫ్రాంక్లిన్ తమ్ముడు నువ్వు సూపర్. ఓకే మనం అయితే త్వరగా వెళ్దాం అక్కడికి. సరే మనం అయితే త్వరగా వెళ్ళిపోతున్నాం. ఓకే అవును మీరు నీ కంట్రీ తీసుకెళ్తారు కదా. ఓకే ఒకసారి నీ ఐలాండ్ ఎలాగుందో చూస్తాను. ఓకే అన్నయ్య ఫైనల్గా మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాం. అరే తమ్ముడు మరి నా కార్లను పట్టుకెళ్ళాలి అన్నయ్య. ఓకే ఇక్కడ ఒక కార్గో ఫ్లైట్ ఉంది కదా. ఈ కార్గో ఫ్లైట్లోకి నేనైతే కార్ పెట్టేస్తాను, నువ్వైతే డ్రైవింగ్ చేయు. సించాన్కి లోపలికి ఇస్తాడు. మనం ఫస్ట్ టైం నేనైతే కార్గో ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఓకే ఓకే ఫైనల్గా కార్ అయితే లోపల పెట్టేసాం. ఓకే చూడండి గైస్ ఇది ఎంత పెద్ద ప్లేను. ఓకే నాకు తెలిసి ఫ్రాంక్లిన్ తమ్ముడు లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోవడం. ఓకే అన్నీ వచ్చావా? త్వరగా ఇప్పుడైతే ప్లేన్ స్టార్ట్ చేయబోతున్నాం మన కార్గో ప్లేన్ని. సరే మనం అయితే త్వరగా వెళ్దాం మన ఇండియన్ బై డ్రైవింగ్ సిటీకి. ఓకే త్వరగా వెళ్ళిపోతున్నాం. గాలాకైతే ఎగిరిసింది కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది.
ఓకే, అలాగే మన స్పీడ్ కంటిన్యూ చేయాలి చాలా స్పీడ్గా. ఓకే ఓకే, ఫైనల్గా మనం అయితే స్టార్ ఇచ్చాం మన సిటీలోకి ఇచ్చి. ఏంటో ఫ్రాంక్లిన్ తమ్ముడు ఏడేదో మాట్లాడేసుకున్నాం. ఓకే 24 hours later. ఓకే ఫైనల్గా మన సిటీకి అయితే వచ్చాం అన్నయ్య. ఏ ఫ్రాంక్లిన్ తమ్ముడు ఏంటి సేమ్ మన లాస్ ఏంజల్స్ లాగా ఉంది. అవును కదా అన్నయ్య. సరే మనం అయితే ఫ్లైట్ ల్యాండ్ చేద్దాం. అబ్బాయి సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు అబ్బాయి ఫ్లైట్. ఓకే ఏంటి మనం అయితే ఫైనల్గా ల్యాండ్ అయిపోయాం కదా. అన్నయ్య ధను అన్నయ్య, సారీ అశ్విన్ అన్నయ్య, అక్కడ ఉన్నాం అన్నయ్య. అవునరా ఫ్రాంక్లిన్ ముద్దా. ఓకే ఓకే అశ్విన్ అన్నయ్య ఫైనల్గా వచ్చేసాను నేనైతే. ఓకే ఫైనల్గా నేనైతే వచ్చానని. సరే మనమైతే త్వరగా వెళ్దాం పడ్డా. ఇదే మొత్తం నా గోల్డెన్ కార్. ఇక్కడ ఎవరైనా ఉంటే నా కార్ అయితే తీసుకెళ్ళిపోను. ఎవరు లేరుగా ప్రశాంతంగా ఉండొచ్చు గోల్డెన్ కార్ ఉందో. ఓకే ఓకే ఎస్ అశ్విన్ అన్నయ్య ఫైనల్గా మనం అయితే వచ్చాం. అవును నేను చాలా హ్యాపీగానే ఉన్నాయి అయితే. ఓకే ఫ్రాంక్లిన్ తమ్ముడికి ఎలాగ ఉంది ఇప్పుడు సిటీ మొత్తం బాగుంది, చాలా బాగుంది. ఎంత మంచి సిటీలో ఉంటున్నాము నమ్మలేకపోతున్నాను. ఓకే అవును అన్నయ్య, ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు రావచ్చు అన్నయ్య. అశ్విని అన్నయ్య. ఓకే అరే సించాన్ నీకు ఈ సిటీ నచ్చిందా? అవును అశ్విని అన్నయ్య, అవును చాలా నచ్చింది. ఫ్రాంక్లిన్ అన్న నీ సిటీ సూపర్ అన్నయ్య, సూపర్. ఓకే సించాన్ నువ్వు బాగా ఎంజాయ్ చేయి ఇక్కడైతే. ఓకే నువ్వైతే ఆడుకుంటావా? ఓకే ఫైన్. ఇది అయితే విలేజ్, ఒక చిన్న విలేజ్. అక్కడైతే పక్కన రైల్వే స్టేషన్ ఉంది. ఓకే ఫైనల్గా మన ఇంటికైతే వస్తాం. సించాన్ ఏంటండి మీ ఇల్లు ఎలాగుంటే చాలా సూపర్గా ఉంది. అరే ఫ్రాంక్లిన్ నీ ఇల్లు చాలా బాగుందిరా. ఓకే ధను అన్న, సారీ ఓకే అశ్విన్ అన్నయ్య. ఓకే నేనైతే రెస్ట్ తీసుకుంటాను. అరే సించాన్ నువ్వు ఆడుకుంటావా? ఆడుకో, చాలా ఎంజాయ్ చేయి ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్ మనమైతే రెస్ట్ అయితే తీసుకుందాం. ఓకే త్వరగా రెస్ట్ తీసుకోవాలి మనమైతే. నాకైతే నిద్ర వస్తుంది నేను 1 day అంటే నిద్ర లేడు కదా. సో మనమైతే త్వరగా వెళ్ళి పడుకుందాం. ఓకే ఫైనల్గా మనమైతే వచ్చాం, పైకి వెళ్ళి చూద్దాం. ఓకే ఫైనల్గా మనం అయితే వచ్చాం. ఏంటి ఇంట్లోనే జిమ్ పెట్టించుకున్నదా? వావ్ సూపర్. ఓకే మనం అయితే కిందికి వెళ్దాం. ఇంట్లో జిమ్ అంటే సూపర్. మనకు కావాల్సినప్పుడు జిమ్ చేసుకోవచ్చు. అందుకే ఏంటి అంత బలంగా ఉన్నా సరే మనం అయితే పడుకుందాం. అమ్మయ్య మనమైతే పడుకోను ఇంకా హాయిగా. ఎక్కి ఫ్రాంక్లిన్ అని నేనైతే ఆడుకుంటాను. ఓకే సించాన్ జాగ్రత్త, ఈ బుగాటి కార్ జాగ్రత్త. ఓకే ఫ్రాంక్లిన్ అని. ఓకే మన సించాన్ అయితే ఆడుకోవడానికి వెళ్తున్నాడు గాయ్స్. ఓకే ఫ్రాంక్లిన్ అన్న నేను వెళ్తున్నాను. ఓకే సించాన్ జాగ్రత్త ఇప్పుడు వెళ్తున్నావా? ఓకే జాగ్రత్త. అమ్మ నాకు ఈజీ. ఓకే ఫ్రాంక్లిన్ అశ్విన్ అన్నయ్య అయితే పడుకున్నాడు. ఇంకా సించిన్ అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు. ఓకే ఇప్పుడు చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు చూసినందుకు. హలో గాయస్, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్, మళ్ళీ కలుద్దాం.